మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సంఘం ఆధ్వర్యంలో స్థానిక మక్కల్ పట్టణంలోని ఐబీ దగ్గర అతిథి గృహం దగ్గర ఈరోజు బిందేశ్వరి ప్రసాద్ మండల్ గారి యొక్క వర్ధంతి 44వ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం మనందరికీ గర్వకారణం. మరి ఎవరు ఈ బిందేశ్వరి ప్రసాద్ మండల్ గారు అనే విషయానికి వస్తే, బిందేశ్వరి ప్రసాద్ మండల్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు బీసీలకు 27 రిజర్వేషన్ అనేది నేటికి కూడా కలగానే మిగిలిపోయేది. ఈయన కృషి వల్లనే బీసీలకు 27% రిజర్వేషన్ రావడం జరిగింది. మరి ఆనాడు బ్రిటిష్ కాలం పోయిన తర్వాత, భారతదేశానికి స్వతంత్రం ఇచ్చిన తర్వాత కొన్ని మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత బీసీలుగా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం రిజర్వేషన్ దక్కలేదు. 1951వ సంవత్సరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో 340 అధికరణం ద్వారా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి, వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంది అని ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. 1953లో కాకా కలేల్కర్ గారికి కమిటీ ఆధ్వర్యంలో 11 మంది ఈ దేశంలో ఉన్నటువంటి పేదవారిపైన, అసలు గుర్తించని కులాలపైన, తెగలపైన వాళ్ళు ఎన్నో విధాలుగా దాదాపుగా 3 సంవత్సరాలు పరిశోధన చేసి దేశం మొత్తం తిరిగి, రాష్ట్రాలు తిరిగి, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల యొక్క స్థితిగతులను తెలుసుకొని వాళ్లకు ఎలాంటి జీవన విధానం ఇస్తే వాళ్ళు అభివృద్ధి పథంలోకి వస్తారు అన్నటువంటి విషయాన్ని కాకా కలేల్కర్ గారికి ఒక కమిటీ స్పష్టంగా నివేదికను అందజేయడం జరుగుతుంది 1953లో. మరి ఆనాడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ కానీ, చాచా నెహ్రూ కానీ ప్రధానమంత్రిగా అప్పుడు ఉన్నప్పుడు ఈ కాకా కలేల్కర్ గారు ఇచ్చినటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు 2399 మంది ఉన్నారు. పూర్తిగా అసలు తెగలు కూడా గుర్తింపనబడేటువంటి తెగలు 839 తెగలు ఆనాడు భారతదేశంలో ఉన్నటువంటి విషయాన్ని ఈ కాకా కలేల్కర్ గారు మన యొక్క రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి కానీ ఒక నివేదికను ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ నివేదికను మొత్తం పరిశీలించిన తర్వాత ఆనాడు బాబు రాజేంద్ర ప్రసాద్ కానీ, చాచా నెహ్రూ కానీ వాళ్ళ యొక్క టీం అంతా ఈ యొక్క నివేదికను స్పష్టంగా చూసిన తర్వాత ఈ కాకా కలేల్కర్ గారు ఇచ్చినటువంటి నివేదికను మనం ఇదే విధంగా యథావిధంగా ఈ భారతదేశంలో అప్లైగానే చేస్తే, యథావిధంగా వీటిని మనం అమల్లోకి తెస్తే మన యొక్క రాజకీయ మనుగడనే ప్రశ్నార్థకం అవుతుందనే ఉద్దేశంతో కాకా కలేల్కర్ ఇచ్చినటువంటి నివేదిక తప్పు అని చెప్పేసి కాకా కలేల్కర్ వారు ఇచ్చినటువంటి నివేదికను తుంగలో తొక్కేస్తారనమాట. ఆ విధంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి బీసీలు అప్పటికి కూడా రిజర్వేషన్ లేకుండా ఎంతో వెనకబడిపోవడం జరుగుతుంది. తిరిగి మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి